అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోషల్ మీడియా టాపిక్ మీద మాట్లాడదాం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏదైనా యూట్యూబ్ తీసుకోండి, టిక్‌టాక్ తీసుకోండి, ఫేస్‌బుక్ తీసుకోండి ఏదైనా గూడా వాళ్ళ కంపెనీ ఓనర్‌లు కోట్లాది కోట్లు, మిలియన్లు, బిలియన్లు సంపాదించేశారు. అంటే ఆ సాఫ్ట్‌వేర్‌లు అనేటివి ఫ్రీ కాదనమాట. మనం చేసే ప్రమోషన్స్ లేదా ప్రమోషన్స్ కోసం ఆ యాప్స్‌ని వాడుకుంటా ఉంటాం అనమాట. సో, కువైట్‌లో మన తెలుగు వాళ్ళ ఒక పర్సెప్షన్ ఏంటంటే, వాళ్ళ ఆలోచన విధానం ఏంటంటే, టిక్‌టాక్ ఇయన్నీ ఉండేది ప్రజాసేవకో, లేకుంటే ఇంకే దేనికో, దేనికో అనుకుంటారు. ప్రమోషన్స్ చేయడం అనేది లేదా టిక్‌టాక్ ద్వారా ప్రమోషన్‌లు పెట్టడం అనేది అసలు తప్పు కానే కాదు. అది పుట్టిందే దానికోసం, వాళ్ళ సంపాదన దాని మీదనే అనమాట. సో, కాబట్టి మిత్రులందరూ ఎవరైతే ఉన్నారో, కొంతమంది నేను టిక్‌టాక్‌లో పక్కన పెడితే యూట్యూబ్‌లో చాలా బాగా అంటే సబ్స్క్రైబర్స్ సంపాదించి మంచి మంచి డబ్బులు సంపాదిస్తున్నారు. టిక్‌టాక్ విషయానికొస్తే టిక్‌టాక్‌లో ఏందంటే మోనిటైజేషన్ ఉండదు. ఎంతసేపు ఆ బొమ్మలేదో మనకేస్తే దాని ద్వారా డబ్బులు రావాలనమాట. అలాంటి ఆప్షన్ అయితే కువైట్‌లో లేదు. ఇక్కడ ఉండే ఆప్షనల్లో ఏంటంటే చాలామంది టిక్‌టాక్‌లో ఫేమస్ అయ్యి లేదా అంతో ఇంతో కొంచెం టాలెంట్‌తో సంపాదించుకున్న ఫాలోవర్స్‌తో కొంతమంది వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది వ్యాపారాలకి సహకరిస్తూ సేల్స్ దాంట్లో దీంట్లో వృద్ధి చెందుతున్నారనమాట. అలాంటి ఆప్షన్ లేనోళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇంట్లో పని చేస్తా ఉంటారు. లేదా ఇంకో చోట పని చేస్తా ఉంటారు. మీకు ఇంకో చోట పని చేసే అవకాశం లేనప్పుడు ఫాలోవర్స్ ఉన్నా గానీ, మేమేం చేయాలని చెప్పి అనుకునే వాళ్ళేంటంటే, ఎన్నో కంపెనీలు కువైట్‌లో ఇప్పుడైతే నిజంగా నమ్ముతారో నమ్మరో రోజుకొక కంపెనీ నాకు మెసేజ్‌లు పెడతా ఉంటది. ఈ కంపెనీకొచ్చి ప్రమోషన్ చేయండి, ఆ కంపెనీకొచ్చి ప్రమోషన్ చేయండి అని చెప్పి అఫీషియల్‌గా నాకు మెయిల్స్ చేస్తున్నారు. సో, ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో, కాపోతే ఏంటంటే మన ప్రొఫైల్ ఏందంటే పర్ఫెక్ట్‌గా ఉండాలి. చాలా మంచి అంటే చాకచక్యంగా మాట్లాడగలగాలి. సో, జనాలకి ఒక కంపెనీ వాళ్ళు ఏదైనా ఒక యాడ్ ఇస్తే దాన్ని జనాల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్ళే టాలెంట్ మన దగ్గర ఉందంటే మంచి ఆదాయం ఉంటది. అది డబ్బులంటే చూడండి ఒక 20 దినాలు ఇచ్చే కంపెనీ ఉంది. 30 ఇస్తారు, 50 ఇస్తారు, 100 ఇస్తారు. సో, దాన్ని బట్టి కంపెనీ రేంజ్‌ని బట్టి వాళ్ళు మనకు చెప్పే కాన్సెప్ట్‌ను మనం తీయగలిగే విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటదనమాట. సో, కాబట్టి సోషల్ మీడియాని నమ్ముకొని డబ్బు సంపాదించడం అనేది ఎప్పటికీ తప్పు కాదు. ఫ్యూచర్‌లో కూడా దీనికే ఎక్కువ అవకాశాలుంటాయి. సో, కాబట్టి ఎవరైనా టిక్‌టాక్ మీద గాని, లేదా యూట్యూబ్ మీద గాని డబ్బులు సంపాదించుకునేవాళ్ళు కొంచెం దృష్టి పెట్టి మంచి కంటెంట్ తయారు చేస్తే వాళ్ళకు ఎక్కడైనా భవిష్యత్తు ఉంటది.